కేవలం 1.5 నిమిషంలో 5 వార్తలు చూసేద్దామా? స్వెన్ నెట్వర్క్ సుత్తి లేకుండా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో దివ్యాంగులకు ఉపాధి కల్పన ముఖ్య ఉద్దేశంగా మిట్టి కేఫ్ ను ఏర్పాటు చేశామని రాష్ట్రపతి భవన్ ను సందర్శించేటప్పుడు తప్పకుండా అందరూ ఆ కేఫ్ ను సందర్శించాలని కోరారు. ఈ కేఫ్ లోని వారు ఆప్యాయంగా సంతోషంగా పలకరిస్తారు అని రాష్ట్రపతి తెలిపారు. అమెరికన్ సంస్థలు ఈ ఏడాదిలో ఇప్పటి వరకు దాదాపు 11 లక్షల ఉద్యోగులను విధుల నుంచి తొలగించారని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. కేవలం అక్టోబర్లోనే 150,000 మందిని లే ఆఫ్ చేశారని ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ ఛాలెంజర్ గ్రే అండ్ క్రిస్మస్ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ పెందుర్తిలో 66 ఏళ్ల అత్తను పెట్రోల్ పోసి కాల్చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. తొలుత అగ్ని ప్రమాదంగా అందరూ భావించినప్పటికీ కోడలే ఈ ఘాతుకానికి పాల్పడిందని పోలీసులు వెల్లడించారు. అత్త జయంతి కనక మహాలక్ష్మిని దొంగ పోలీస్ ఆట ఆడుదామని నమ్మించి కుర్చీలో చేతులు కట్టేసి కళ్లకు గంతలు కట్టి పెట్రోల్ పోసి సజీవ దహనం చేసి అగ్ని ప్రమాదంగా కోడలు అందరినీ నమ్మించింది. ఏపీ ఏలూరు జిల్లా పోలీసులకు సవాలు విసిరిన దొంగను కొన్ని గంటల్లోనే పట్టుకుని బుద్ధి చెప్పారు. చాలాసార్లు దొంగతనాలు చేసా, జైలుకు వెళ్లి వెంటనే తిరిగి వచ్చేస్తా, నన్నెవరూ పట్టుకోలేరు, పోలీసులు నన్నేం చెయ్యలేరు అని సోషల్ మీడియాలో సవాలు విసరడంతో వీడియో వైరల్ అయ్యింది. ఆ దొంగను పట్టుకుని 12 బైకులు స్వాధీనం చేసుకున్నారు. హీరో మహేష్ బాబు మేనకోడలు సూపర్ స్టార్ కృష్ణ మనుమరలు జాన్వీ స్వరూపు ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ అడ్వర్టైజ్మెంట్ లో నటించింది. అతి త్వరలో తన తల్లి మంజులలానే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుందని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ తొలి యాడ్ వైరల్ అయ్యింది.